హలో సార్ ఫ్లైట్ టైం అవుతుంది, నేను హోటల్లో వెయిట్ చేస్తున్నాను. మీరు ఎక్కడున్నారు? గ్రేవ్ యార్డ్ లో ఉన్నాను. గ్రేవ్ యార్డా? ఆర్ యు ఓకే? आपने किसी का मिस होने का कंप्लेंट दिया था ना? हाँ सर। आइडेंटिफाई कीजिए। यही है? नहीं। क्या ये है? नहीं सर। ये है? ये आदमी है क्या? ఏంటి బాబు కనిపించడం లేదా? అంతా వెతికాను, అన్ని పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాను, కానీ పెదబాబాచుకి తెలియలేదమ్మా. ఎలా తెలుస్తుంది? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. ఏమిరా గోపిమోహన్ నువ్వు అనేది? ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. అయిపోయాడు అప్పాజీగాడు. రే గోపిమోహన్ ఏమిరా ఇది? నీ కుట్రకు సాక్ష్యం ఇన్స్పెక్టర్, డీసీపీ. డీసీపీ ఇన్స్పెక్టర్, వీడిని లోపలేసి మీ పోలీస్ దెబ్బల రుచి చూపిస్తే అసలు నిజం బయటకు వస్తుంది. అప్పాజీ గారు, మీరు మాతో పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. వస్తా. అయితే ఇట్లాంటి సాక్ష్యాలు నా కాడ చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. తెస్తాడేమో. పారిపోయాడు. వాడే ఎదవ పొట్టేసుకుని ఎంత దూరం పరిగెత్తాడు? ఎత్కండి, దొరికేస్తాడు. కానిస్టేబుల్స్ కమాన్. గోపిమోహన, నీ కన్నీన మీనింగ్ ఇప్పుడు అర్థమైంది. అక్కడ కింగనే మాయం చేసి అప్పాజీని ఎందుకు ఇరికించేసావా? ఎలకనా ఒకటి. వదినా, చిన్నబాబుకు ఫోన్ చేసి రమ్మని చెప్దాం. వద్దమ్మా, వాడు తట్టుకోలేడు. అయినా పెద్దబాబుకి ఏం కాదు, మీరేం కంగారు పడకండి. స్వామి, నేనందరికీ ధైర్యం చెప్పాను, కానీ నా ధైర్యం నువ్వే. నా బిడ్డ క్షేమంగా తిరిగొచ్చేటట్టు చూడు స్వామి. క్షేమం క్షేమం క్షేమం. అక్కయ్య, క్షేమం ఒకటి గుర్తొచ్చింది. అల్లుడు ఊరికెళ్ళేటప్పుడు నేను క్షేమంగా తిరిగి వస్తాను, అమ్మని ధైర్యంగా ఉండమని చెప్పాడు. నాకు తెలుసురా, వాడొస్తాడు. మనందరి కోసం ఆ దేవుడే తిరిగి తీసుకొస్తాడు. నమస్తే అన్న. ఏమరా మళ్ళీ వచ్చినావు? కాల్ చేయనని చెప్పినా కదరా. నీ లీజ్ టైం అయిపోయిందన్నా. తన కూతురు మ్యారేజ్ చేయాలంట. నువ్వు ఈ బార్ ఖాళీ చేస్తే దీన్ని నమ్ముకొని ఆ డబ్బులతో కూతురు మ్యారేజ్ చేస్తారంట. అది చెప్పనీకి నీవెవడరా? బొట్టు సిని మనిషిని. బొట్టు సీను, బోడి సీను, గుట్కా సీను ఎవడాడు? చల్ బే చల్. Sunny
ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పర్పల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీలో పొట్టు సీను తెల్లనాడు ఎవడు బే? పొట్టు సీను నీకు చార్మినార్ తెలుసా? తెలుసు. గోల్కొండ తెలుసు. బిర్లా మందిర్ తెలుసు. మరి బొట్టు సీను తెలీదా? తెలవద్. నీకు క్లూ ఇస్తాను. బొట్టు సీను మడతేసి కొడితే హైదరాబాద్ మ్యాప్ మొత్తం గిర్రని తిరుగుద్ది. డౌటా? గిర్రె తిరిగిందనా? కరెక్ట్, నేనే బొట్టు సీను. నన్ను ఎవడైనా నువ్వెవరని అడిగితే ఫీల్ అవుతారు. ఈ ప్లేస్ ఓనర్ నిన్ను ఖాళీ చేయించమని డీల్ ఇచ్చాడు. చేయకపోతే ఫీల్ అవుతాడు. డీల్ ఇచ్చినోడు ఫీల్ అయితే నేను హర్ట్ అవుతాను. అయితే ఏంది? ఇలా ఉంటది. మంచిగా చెప్తున్నా, జాగ్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఏంద్రా పంచాయతీ? అరే చూడనా ఎట్లా కొడుతుండో. ఖాళీ చేయమని చెప్తున్నా కదా. పోలీసు వాళ్ళ ముందే తాతాగిరా కోపడ లేపేస్తా బిడ్డ. తప్పిందన్నా, దండం పెడతా. వచ్చేయండి రా, నన్ను తప్పింది. వచ్చేయండి రా, రండి రా. కంగారు పడుకో, ఇదంతా డ్రామా. అంత డమ్మి. నువ్వు నిజంగా గ్రేట్ బాబు. పొగిడింది చాలు కానీ ముందు పైసలు తీవయ్యా. ఇదిగో 10,000. 10,000 డస్సుల కిరాయికి మందుకి చాలదయ్యా. నానా, అన్ని పైసలతో చూడకూడదు. అతని కూతురు పెళ్లికి హెల్ప్ చేసినావు, వదిలే. నువ్వు ఆ ఫ్రీ పంచాయతీ చేస్తుండకపోతే అందరం కలిసి టచ్కెళ్ళి ఉండేవాళ్ళం రా. తచ్చా అదేరా పబ్బులో మస్తు కలర్స్, తాగుడు ఊగుడు. పెళ్లిడు దాటి నా సంగతి వదిలేసి పబ్కి వెళ్ళి తీన్ మార్లేస్తావా? ఏం చేయను రా, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. చెడగొట్టడానికా? చచ్చా, మన గెటప్ దంతా చూసి పిల్లని ఇవ్వడానికి ఎవడు ముందు రావట్లేదు రా. దందా మార్చుడు కష్టం, అట్లీస్ట్ గడపన మారుదాం, ఎవరోటి సెట్ అవుతారు. చల్ తీరా, దేనికైనా టైం రావాలి. వర్షం వస్తుంది రా. ఏమైందిరా? వర్షంలో అమ్మాయి మెంటలు వచ్చింది. అమ్మాయా? ఏది? బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలేరా, ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల. నేను ఆ పిల్లకే ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, ఇప్పుడు ఆ పిల్ల కోసం ఎక్కడ వెతుకుతాం? బొట్టు సీన్ ఫిక్స్ అయితే పని అయిపోయినట్టే. ఇక చూసుకోర్రి, ఎట్లుందిరా? ఇట్లా చెప్పానా తెలుస్తలేదానా? ఏం బే అంత మంచిగా ఉందానా? తల నుంచి నిచ్చేదాకా అచ్చం కుక్క లెక్కనే ఉందానా? కుక్కని గీస్తే కుక్క లెక్క లేక నీ లెక్కుంటా అది బే. దానికి కూడా చూపిర్రా, ఖుషి అవుతుంది. ఎట్లున్నదే నీ బొమ్మ? ఊకే గదిలో లేకుండా మస్తు వస్తుండే. ఏయ్ మా సాబ్ చూసిండ పరేషాన్ అయిపోవాలి. ఇదేమ్రో వరులుతుంది. ఆ బొమ్మను చూసి ఇంకో కుక్క పిల్ల వచ్చింది అనుకుంటుందానా? అన్నా ఖైరతాబాద్ మన కబ్జాలకు వెళ్ళి ఫిసల్ అయిపోతుందన్నా. అబే బంద్ చేయబే, బొమ్మ ఎట్లుందిరా? నువ్వే చెప్పన్నా. మజాక్ చేస్తున్నావు అబే, కుక్క బొమ్మరా. ఇది కుక్క బొమ్మ. నువ్వు పిచ్చికి చూడు దాని తారీఫ్ చేసు. అసలు మనకి ఎందుకనే సొంటివి దానికి తీసి పడేక కుక్క బొమ్మ నక్క బొమ్మ ఇవన్నీ ఎందుకు? ఖైరతాబాద్ ముచ్చట చెప్తుంటే నాకైతే నచ్చిందనా?
కళను అవమానిస్తావురా కంఠం కొరుకుతా నాకు దండం పెడితే వదిలే అన్న చచ్చిపోతా అన్న చిన్నప్పటికేంచి నా దగ్గరే పెరిగినా కాబట్టి ఇడిచేస్తున్నా ఏంద్రా నీ లొల్లి ఖైరతాబాద్ ఏరియాలో ఎవడో బొట్టు సీన్ కాడంటనా సెటిల్మెంట్లు చేస్తుండు గిట్ల అయితే మన ఇజ్జత్ ఏముంటుంది ఈ జ్ఞానన్న ఏరియాలనే సెటిల్మెంట్ చేసిందంటే వాని పుంగి వలగాల్సిందే ఏడుంటాడు బేవాడు సాలెగంట సంగతి నేను చూసుకుంటా అరే ఎవరైనా బొట్టు సీన్ కాడంట మాకి కిరికిరి మా ఏరియాకి వచ్చి దందా చేస్తారా తుకుడాలు చేస్తా చేరితో ఏం రో సెటిల్మెంట్లు చేస్తున్నావంట ఖైరతాబాద్ నాది నైజాం నవాబు నీ నాయనమ్మకు రాసిచ్చిన జాగీరా. ఏయ్! ఓయ్! జ్ఞానన్నా నువ్వా? అరే నరసింహనా అవునన్నా వీడు నా బిడ్డ రా నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడరా బాయ్ ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్ని ఏం చెప్తే గదే నడవాలి. ఈడ దమ్కి నాది ఆఫ్తా నాది మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా కాంపిటీషన్ అన్నట్టు. ఏయ్ ఒక్కనువే 10 మంది పుంగి వల కొట్టినా అని పెద్ద తురుమనుకుంటున్నా ఏమి ఇట్లాంటి మస్తు 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 చూసినాం. మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉచ్చబోయాలి. అన్నా ఎస్ఆర్ నగర్ పిఎస్ లో మన బాక్సర్ అశోక్ ను ఇరగ తీస్తున్నట్టనా? అరే నా పేరు చెప్పబే. నీ పేరు చెప్పిన ఇంకా డబల్ ట్రిపుల్ కొడుతున్నట్టనా? చూపే. అన్న మళ్ళీ మాట్లాడుతున్నా. నీ సంగతి ఏంద్రా? యమన్ కాడు ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజుల దుకాణం పెట్టుకోవాలా? చలో బాయ్ తెలుసో తెలియక చేసినావు. నీకు అంతగా దాదాగిరి షోకుంటే నా దగ్గర పని చేసుకో. నేను ఒక్కడి కింద పని చేయ. అరే ఏం నరసింహనాయుడు అన్నా చాలా మొండాడు ఎవరి మాట ఏండు చాలు తీవా మంచి మంచి మొండి కొడుకులను సక్కగా చేసినాం. చలో నరసింహన కొడుకువి గా ఖైరతాబాద్ సంలాయించుకో 10% కమిషన్ తీసుకో. నువ్వు నా తానకు వచ్చినావా నేను నీ తానకు వచ్చినా? అగో నేనే వచ్చినా ఏంది? అప్పుడు చాయిస్ నాదైతది. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నరసింహ జ్ఞానాలతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు. అన్నా చాలా మొండాడు ఎవరి మాట ఏంటో తోత్తెరి ఏం కిరా కొడుకునుగానవ్వా నీ ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది. సర్రాబాయ్ గట్లని గాని బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్ జ్ఞానాన్న భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు. అవునరా బాబు. సరే పో. అరే అది గది పట్టుకరారా నేను ఇచ్చిందే కదరా. అరే లేవు బాయ్ గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఏందది? ఓపెన్ చేయి ఎరకైతుంది. ఏంది బాయ్ ఇది? పెయింటింగ్. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు? ఇసంటి గలీజ్ పెయింటింగ్ నా జిందగీలో అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. ఉక్కబే మంచిగా లేకుంటే మన మాసాబ్ మందలించాడరా గట్లనే అనుకోవాలి. ఇగో నరసింహన ఖైరతాబాద్లో మన అడ్డ జబర్దస్త్ ఉంటది. మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు. అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా. షిఫ్ట్ అయిపోయేది దాంట్లో పందుకొక్కులు తిరుగుతున్నాయి గలీజ్ ఉంటది. అరే ఎల్లగొట్టి సాఫ్ చేసే జబర్దస్త్ ఉంటది బే. మంచిది నరసింహన వస్తా. మంచిదన్నా. వస్తా సినా సంలాయించుకో. నమస్తే. కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ. చలో పెద్ద మనిషి పాత పరిచయం అని ఖైరతాబాద్ సంలాయించుకోరి 10 పైసలు ఇస్తా అని చెప్పిన. ఎందుకన్నా 10 పైసలు ఇచ్చుడు? అరే వాళ్ళు బతకొద్దా బే. అయినా క్రైమ్ చేస్తాడు కమిషన్ మనకు తెచ్చిస్తాడు. అవనా 10 పైసలు ఒప్పుకున్నాడు. కరెక్ట్ గా అడిగినవరా. నీ హిసాబ్ అలాగుందిదా? అవురా నేను సీరియస్ గా దమ్కిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పూరల పుంగి వలగొడుతురని నా పుంగి కమ్జోర్ చేస్తావు. కొట్ట నీ సదా జరా పెంచుతా. పందులు తిరుగుతున్నాయి అని చెప్పినావు కదా బంగ్లాలా. గా బంగ్లా మొత్తం నువ్వే సాఫ్ చేయాలి. ఈ ఆర్టికల్ ఖైరతాబాద్ మొత్తం సంబంధించుకోమని జ్ఞానన్న సీనానికి పవర్స్ ఇచ్చిండు. ఇయ్యలే గుంజుకున్నాం. అన్న ఈయన పేరు మెంటల్ రాజేష్. నమస్తే అన్న. చిన్నప్పటి సంది లత్కోర్ పనులని చేసి పైసలు సంపాదించి వాళ్ళ బస్తీలో బయట షాప్ పెట్టుకుంటు. ఇక ఆడికెళ్ళి లొల్లి షురు. ఆడవాళ్ళంతా వచ్చి మా మొగులు పైసలు ఖరాబ్ చేస్తున్నాను ఒకటే ధర్నాలు రఫ్తాలు చేస్తున్నారు. పైసలు పెట్టిన పాగలగాడనా? చిన్నప్పుడు నుంచి చేస్తున్న లత్కోర్ పనులు జాలక బస్తీలో బెల్ట్ షాప్ పెడతావు. కష్టపడి సంపాదించిన 100 రూపాయలు వాళ్ళ పిల్లలకు కూడా చేరకుండా మధ్యలోనే గుంజుకుంటావు. కల్తీ లిక్కర్ అమ్మి వాళ్ళ ప్రాణాలు తోడేస్తావు. నెక్స్ట్ చెప్పే.
ఈ మ్యాటర్ ఇంటర్ అయితే నువ్వు కింద పడి బొర్లి బొర్లి ఏడుస్తావు అన్న. అచ్చా అవు ఇలా మామ పెళ్లికి ముందు ఇంటికి దోలాకిస్తాను కమిట్ అయిన అన్న. ఆ. 1 లక్ష ఇచ్చిండు 2 లక్షకి హాత్ కొట్టిండు. ఈయన కోపం వచ్చి ఏం చేసిండు పెళ్ళాం నెత్తి పట్టుకుని గోడ పిడాలని కొట్టి ఇంట్లోకి వెళ్ళేలా కొట్టిండు. పాపం దానికే ఈయన మీద కేసు పెడతా అంటున్నానా? ఎంత అన్యాయం అనేది. రేయ్ నీ ఫేస్ కి కట్నం కావాలి బే. పెళ్లి చేసుకుని లేడు కదరా వాడు. ఆడపిల్ల బతుకు బద్నాం చేస్తారా బద్నాం చేస్తారా బద్నాం చేస్తారా? ఎక్కడ వాళ్ళు అందరు జంప్ అయిపోయారు. అన్ని ఇసొంటి కేసులేనా? మరి సెటిల్మెంట్లు అంటే గిట్లే ఉంటాయన్న. సెటిల్మెంట్ అంటే మనం సెటిల్ అవనీకి చేసేది కాదు బే. ఇంకోసారి ఇటువంటి గలీజ్ కేసులు తీసుకొచ్చినావు అనుకో నీ కేసు పగులుద్ది. ఏందన్నా అందరు టెన్షన్గా ఉన్నారు. అరే చూ సాబొస్తుండు. సిటీ మొత్తం అన్నకు భయపడితే అన్న సాబుకు భయపడతాడు. అన్న ఏనికి భయపడతారా? అన్నేమో వీళ్ళ అక్కని లవ్ చేసిండు, ఆమెమో మాది కళాకారుల వంశం, మీది కూనికోర్ల వంశం. నువ్వు పెయింటింగ్ నేర్చుకుని మా తమ్ముడిని మెప్పిస్తేనే మన షాదీ అవుతుందని కండిషన్ పెట్టి లాక్ చేసింది. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? మీరు చూసుడే లేటు. ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం ఈ కాన్సెప్ట్ పేరు మాస్టర్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మాస్టర్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మాస్టర్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మాస్టర్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మాస్టర్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మాస్టర్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? ఆ మాస్టర్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. రేపు పుట్టి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. దా చెప్పు. ఇగో ఈ పోరుడు ఇంట్లో పాయకాళ్ళకి ఇక్కడికి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినానంట. తుడుచుకోనికి ఆకులు దిక్కు గిట్లా చూస్తున్నానంట. గంతనే ఫీల్ అవుకుంటాని. నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి. కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మాస్టర్? స్కెచ్ చేసేటప్పుడు చెయ్యి షేక్ అవుతుంది. మందు మానే. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మాస్టర్? చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తుంది. ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాష్, ఆకులతోటి తుడుచుకోనికి చూస్తున్నాడు. అన్నా తప్పైపోయిందనా. నీ లోపు ఏముందో చెప్పనా? రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్తా. వాడేమన్నా నీలే కవలగాడారా? రేపు నిన్నే అడుగుతాడు. ఈ విషయం అన్న ఆ బొట్టు సీన్ గాడు మన అడ్డం మీద మొత్తం దందనంతా మట్ల కలిపిస్తున్నాడు. హైదరాబాద్ కబ్జా చేస్తుండు, కట్టలు కట్టలు పైసలు తీసుకుంటాడు. అరే ఏం పరిశాన్ చేస్తుడు. బ్యాంకుల మీద నమ్మకంతో జనం వాళ్ళ డబ్బుని మా దగ్గర డిపాజిట్ చేస్తారు. క్రెడిట్ కార్డులు వాడుకునే డబ్బులు కట్టపోతే బ్యాంకులు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల అల్టిమేట్ గా నష్టపోయేది అమాయక జనం. కేవలం ఖైరతాబాద్ ఏరియాలోనే మా బ్యాంక్ రావాల్సిన డబ్బు 15 కోట్లకు పైగా ఉంటుంది. దాన్ని మీరు రికవర్ చేసి పెడితే మీకు 10% ఇస్తాం. పర్సంటేజ్ కంటే మీ పని బాగా నచ్చింది. డీల్ ఓకే. రేపటి నుంచి మీ పని మీద ఉంటాం. థ్యాంక్ యూ సార్. నువ్వు దందా ఖరాబ్ చేస్తున్నావని ఈ కొడుకు గలత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. నీ దందా స్టైల్ నచ్చింది. కోష్ చేసే సెటిల్మెంట్ లో న్యాయం ఉండాలన్నదే నా పాలసీ. అన్నకు కావాల్సింది పాలసీలు కాదు, పైసలు. రేయ్, పైసల కోసం లుచ్చా కేసులు డీల్ చేసినావు అనుకో, అన్యాయం జరిగిన నీ అన్న మీద కక్ష పడతాడు. అది నీకు డేంజర్. అదే ఇసంటి కేసులు డీల్ చేసినావు అనుకో, పైసలతో పాటు ఇమేజ్ కూడా వస్తుంది. ఏమంటావు? అనేది ఏంలే. ఇప్పటికేంచి నీ కాలు చేతుల అడ్డం రా. నీ స్టైల్లోనే దందం తలిగిచ్చాయి. వస్తా నరసింహ. అన్ని ఉల్టా చెప్తావు. అవురా, ఆడ క్లాస్ ఖరాబ్ చేసి మా సాబ్ దగ్గర బదనాం చేస్తావు. ఈడేమో ఇంతాన నేను పైసల కోసం కాలు నాకుతా అని చెప్తావు. బే ఏం చేయాలరా ఇన్ని? అన్న నీకు దండం పెడితే సొంత తమ్ముడు అనుకో, ఇటు సేవన్నా. ఇడుసుడు కాదురా నీ పని. బండి జబర్దస్త్ ఉందిరా. అవ్వన్న టాటా వింగర్ అని కొత్తగా వచ్చింది. Here we go.
అందరికి అర్థమైందా? డీలింగ్ స్మూత్ గా ఉండాలి. ఓకే అన్న కాదు బే, ఓకే బ్రో. బ్రో అంటే బ్రదర్ అన్నట్టు, కార్పొరేట్ స్టైల్. ఓకే బ్రో. డిస్పర్స్. ఎవరమ్మా? నేను బ్యాంక్ నుంచి వచ్చాను. తెచ్చావా? ఏంటి సార్? క్రెడిట్ కార్డుకి అప్లై చేశాను కదమ్మా, అది తెచ్చావా? నేను ఎవడనే రాలేదు సార్, తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏం తీసుకెళ్తా? క్రెడిట్ కార్డ్ బిల్ సార్. బిల్లా? ఇక్కడ ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండవు, అంటే తీసుకోవటాలు తప్ప తిరిగి ఇవ్వటాలు ఉండవు. సార్ ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. లీగల్ యాక్షన్ తీసుకుంటావా? మా ఇంటి మీదకి రౌడీలు తీసుకొచ్చావని టీవీ నైన్కి చెప్తా. మా ఆడలతో బ్యాడ్ గా బిహేవ్ చేసావని పోలీస్ స్టేషన్ లో కేసు పడతా. పిచ్చవాడికి నీకే అంత ఇది ఉంటే ఎగ్గొట్టవాడికి నాకేం తెలియదు ఉండాలి. హలో, కేకే మోహన్ స్పీకింగ్. క్రెడిట్ కార్డ్ కావాలండి. అవునమ్మా, క్రెడిట్ కార్డ్ కావాలి. రికార్డ్ అంతా క్లియర్ గా ఉందమ్మా. నాది ప్రాంప్ట్ పేమెంట్. నువ్వు త్వరగా వచ్చామ్మా, నీ గురించి వెయిట్ చేస్తా ఉంటాను. ఏంటా సాములు పడిపోతారా? ఇంకా కారు తీసుకెళ్ళిపోతారండి. ముందు కార్పొరేట్ స్టైల్లో స్మూత్ గా డీల్ చేస్తాను. వర్కౌట్ అవకపోతే బొట్టు సీన్ బయటకు వచ్చేస్తాను. సీన్ ఎవరా? బొట్టు సీన్ మడతేసి కొడితే హైదరాబాద్ మ్యాప్ మొత్తం గిర్రని తిరుగుతుంది. ఎలా తిరుగుద్ది? ఎలా తిరిగింది? గిర్రని తిరిగింది. నువ్వే పొడిచాను. అర్థమైందా? డబ్బులు ఇచ్చేసి సామాన్ తీసుకెళ్ళు. రే ఎక్కించండి రా. కొంచెం ఎక్కువగానేమ్మా. ఆడుండేది ఏ ఫ్లోర్ రా? ఫ్లోర్ అన్న. కళ్ళు కనపట్లేదురా సార్ నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ కడతాలి సార్. తీసుకురా, నీ బాగుంటాయి. ఉడికిచ్చే ఇట్రా ఎదవగోలా. వ్యాలంటైన్స్ డే అన్న, ఈ దినం కోరి చేతిలో పువ్వు పెడితే ప్యార్ పక్కా అన్నట్టు. చల్ తీవే, ఇటువంటి నేను నమ్మను. తిన్నదరక్క చేసే ఐటమ్స్ ఇవన్నీ పదండి. ఈ రోజు మా అశోక మెట్రోపాలిటన్ మాల్లో